గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కమర్షియల్ షాప్కి, ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు రానున్న రోజుల్లో రాబోతున్నాయి. ఇప్పటికే విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2 ఫేసు 3 ఫేసు అలాగే కమర్షియల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనిట్కి కూడా ఆల్రెడీ ఇప్పటికే స్మార్ట్ మీటర్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ స్మార్ట్ మీటర్లు కూడా ఎవరూ లేని సమయంలో సడన్గా వచ్చి ఆ యొక్క సిబ్బంది అయితే వేసి వెళ్ళిపోతున్నారు అంటూ కూడా పలు విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనమైతే ప్రస్తుతం చూడవచ్చు, ఏదైతే ఈ స్మార్ట్ మీటర్లు ఒక నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు కూడా వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు ఒక నివాసంలో ఉన్నటువంటి మహిళ కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఈ స్మార్ట్ మీటర్లు కనుక వస్తే వీటిపైన తీవ్రమైన ప్రభావం కూడా ఉంటుందని పలువురు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ స్మార్ట్ మీటర్లు కనుక వేస్తే మీ పరిస్థితి ఏంటి, ఎలా మీరు దానికి రియాక్ట్ అవుతారేంటి? రియాక్టర్ అంటే మేము కట్టలేం కదండి, ఎక్కువ డిమాండ్ చేస్తే మేము కట్టలేం కదండి. స్మార్ట్ మీటర్లు మాకు వద్దు, మాకు వాటి ప్రభావం వాటి సంగతి మాకు తెలీదు. అందుకని మాకు స్మార్ట్ మీటర్లు వద్దు, దయచేసి మాకు ఇలాగే ఉన్నామండి. మేము ఇప్పటికే మున్సిపాలిటీ బిల్లులు అయ్యి మేము కట్టలేకపోతున్నాము, ఇంకా కరెంటు బిల్లు మేమేటి కట్టగలమండి. మేము సామాన్య ప్రజలమే, ఏదో రైల్వే స్టేషన్ దగ్గర చిన్న షాప్ ఉంది, ఆ షాప్ మెయింటైన్ చేసుకొని నడుచుకుంటున్నాం. అదేనా నా కొడుక్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బాగోలేదు, అద్దెకి ఇచ్చుకొని నడిపించుకొని ఏదో మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. దానిపైన 24 సంవత్సరాలు అయింది మా యజమాని చచ్చిపోయి. నాకు ఇప్పటికొచ్చి పెన్షన్ రాయలేదు. మరి ఎందుకు రాయలేదో ఏంటో నాకు తెలియదండి. రాయకుంటున్నారు. మా ఎంత స్పందించినా సరే, ఎన్నిసార్లు నేను అప్లికేషన్ పెట్టినా సరే నాకు పెన్షన్ ఇవ్వలేదు. మాకు వద్దండి. ఇప్పుడు సడన్గా వచ్చి మీకు మీటర్ బిగిస్తారు, ఆ మీటర్ బిగిస్తే మీరు వేయించుకుంటారా? వేయించుకోమండి, మాకు వద్దండి. మాకు ఇలాగే సాగనివ్వండి. ఈ విధంగా మాకు డిమాండ్ ఉంది. కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది, ఇంటి పన్ను కూడా ఎక్కువ వస్తుంది. వాటికే మేము సాలని బతుకులు అయిపోయాయి. మాకు మా పిల్లలు చదివించుకుంటామా, మేము ఇంట్లో పోషాకారం చేసుకుంటామా, ఒకటి ఉంటే ఓటు లేదు, ఓటు ఉంటే ఓటు లేదు. మా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఆనందంగా ఉంటాం అనుకున్నాము. మాకు ఆనందం లేదు, ఎటువంటి పరిస్థితి లేదు. నాకు పెన్షన్ కూడా లేదు, మాకు ఎటువంటి జాబులు లేవు, వెళ్తే కూలీ లేకపోతే లేదు. అది మా పరిస్థితి. దాని గురించి మీరు తగిన చర్య తీసుకోవాలి. చూసాం కదా, తీవ్రంగా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ కరెంటు మీటర్లే కాదు, కనీసం కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా మాకైతే లేవు, మేమైతే నిరుపేదవాళ్ళం అంటూ కూడా ఈ యొక్క స్థానికులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనిపైన ముఖ్యంగా చూస్తే ఏదైతే అదానీ స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు చూసుకుంటే ఏదైతే స్మార్ట్ మీటర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదానికి కంపెనీకి సంబంధించిన మీటర్లకు ప్రతి ఇంటికి కూడా బిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు అదానీ మీటర్లు, స్మార్ట్ మీటర్లు వస్తే ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే సామాన్యులు నడివిరిసే క్రమంలో కూడా ఉన్నదంటూ కూడా పలు విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దీని మీద? ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వమే దీన్ని తీసుకొస్తే ఆ రోజు వామపక్షాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత మన చేతిలో ఉండదు, వాళ్ళ రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వినియోగదారుల మీద భారం, అది ప్రీపెయిడ్గా ముందే డబ్బులు చెల్లించాలి. ఎంత చెల్లించాలో తెలియదు, ఎంత కట్టాలో తెలియదు. ఇప్పుడంటే బిల్లు వస్తుంది, బిల్లు వచ్చిన తర్వాత టైం ఉంటుంది, ఒక 6 రోజులు టైం ఇస్తాడు, వినియోగదారుడు కట్టుకోవడానికి అవుతుంది, కటప్ డేట్ ఇస్తాడు, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో అలా ఉండదు. కాబట్టి ఆ రకంగా వాడు ఎంత పెంచాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అదొక ఇబ్బంది. ఇవాళ పరిశ్రమలకు కానీ మిగతా వాటికి కూడా అదే సమస్య. ఇవాళ కమర్షియల్ అయిపోయింది, ఇప్పుడు డొమెస్టిక్ పర్పస్ కింద ఇప్పుడు అన్నిటికీ బిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈవేళ సుమారు లెక్కలు 50,000 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద దీనివల్ల భారం పడుతుంది. ఎందుకంటే ఆ స్మార్ట్ మీటర్ బిగిస్తే దాని ఖరీదు 12,000 నుండి 18,000 వరకు ఉంటుంది దాని ఖరీదు. ఆ డబ్బులు కూడా వినియోగదారుల మీద వేసి ఆ రకంగా భారాలు పెంచుతారు. గతంలో విజయవాడలో బిగిస్తే అక్కడ అందరూ తిరగబడ్డారు, చిరు వ్యాపారస్తులు కూడా తిరగబడ్డారు. అధికంగా బిల్లు వస్తానని అక్కడ విద్యుత్ శాఖ మంత్రికి రిపోర్ట్ చేశారు. నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి అది విరమించాలని చెప్పాడు. కానీ వాళ్ళు ఆచరణలో చూశారు ఎంత పెరుగుతుంది, గతంలో ఎంత, స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత ఎంత అని చూస్తే అత్యధికంగా విపరీతంగా రేట్లు పెంచుతున్నారు. తర్వాత పీక్ స్టేజ్ ఉంటుంది, పీక్ స్టేజ్లో రేట్లు పెంచేస్తారు ఆలస్యమే. ఉదయం 6 నుండి 10, మళ్ళీ 2 నుండి రాత్రి 10, ఏదో టైం ఉంటుంది కదా, 3 నుండో 5 నుండో. ఆ టైంలో అంటే విద్యుత్ వినియోగం సాయంత్రం 6 నుండి రాత్రి 10 వరకు బాగుంటుంది, ఉదయం కూడా 10 నుండి 12 ఆ మధ్యలో బాగుంటుంది. కాబట్టి ఈ టైంలో ఆడికి నచ్చిన రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చూస్తే ఇది అన్ని రకాలుగా ప్రజల మీద భారం,
అలాగే చిరు వ్యాపారస్తుల మీద భారం, ప్రజానీకం మీద భారం. కాబట్టి ఈ భారాలను తట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. రైతాంగం స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం అద్దు ఉండదు, ఆపు ఉండదు, ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది. అందుకని దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు రైతు సంఘాలు పెద్ద ఎత్తున పోరాడితే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యంగా లోకేష్ గారు చెప్పింది ఏంటి, ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లో తీవ్రమైన ప్రభావం ఉంటుంది, తీవ్రమైన నష్టం ఉంటుంది, మీరు అడ్డుకోండి, మీ వెనక మేము ఉన్నాం, మేము వస్తే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం బద్దలు కొట్టండి అని చెప్పేసి ఆయన కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఈరోజు ఏం చెప్తున్నాడు, కొండ బద్దలు కొట్టినట్టు మళ్ళీ మీరు స్మార్ట్ మీటర్లు పెట్టుకోండి అని చెప్తున్నాడు. అంటే ఇది అవకాశవాదమా, అధికారం కోసమా? ఎందుకు ఆ ప్రకటన ఆరోజు చేశారు, ఎందుకు ఈరోజు దగా చేస్తున్నారు? అందుకని వీళ్ళు సిపిఎం పార్టీగా, సిపిఎం ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం, ఈ రకమైన చర్యలు మానుకోండి. మానుకోకపోతే గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రజల మీద భారాలు తగ్గించాలి. ఇప్పుడు వరకు ఏదైతే విధానం ఉందో ఆ విధానంలో కొనసాగించాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుపోతే ప్రజలు అంగీకరించరు, ప్రజలు సహించరు. ఇప్పటికే వామపక్షాలు దీని మీద కార్యక్రమం ఇచ్చింది, నేను సదస్సు జరిగింది. వామపక్షాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా రేపు 13వ తారీఖు తర్వాత పెద్ద ఎత్తున ఈ స్మార్ట్ మీటర్ల మీద అడ్డుకునే కార్యక్రమం చేస్తాం. ఈ జిల్లాలో కూడా ఎక్కడికెక్కడ అయితే ఏదైతే ఈ పెడతారో, ఇళ్లకు వస్తారో అన్ని చోట్ల మా శక్తి వరకు వామపక్షాలుగా, ప్రజా సంఘాలుగా కదిలించి స్మార్ట్ మీటర్ ఏ ఇంట్లో పెట్టిన బద్దలు కొట్టడాన్ని పిలుపు మేము ఇవ్వబోతున్నాం. ఆ రకంగా అడ్డుకుంటాం, ఎదిరిస్తాం. ప్రజల మీద భారాన్ని నివారించడానికి సిపిఎం పార్టీగా కృషి చేస్తాం. ఎవరూ లేని సమయంలో ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రికల్ సిబ్బందికి అడిగినా మాకు తెలియదంటూ చెప్పుకొస్తున్న సమాధానం కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? స్మార్ట్ మీటర్లు ఎవరికి తెలియకుండా, కనీసం ఆ ఇంటి ఓనర్ కూడా పర్మిషన్ లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించి అక్కడక్కడే వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఏంటిది? విజయనగరంలో షాపులకి, అలాగే ఫేజ్ 3 వాళ్ళకి, ఫేజ్ 2 వాళ్ళకి, అపార్ట్మెంట్లకి ఆల్రెడీ బిగించేస్తున్నారు. అపార్ట్మెంట్లకు వచ్చేటప్పటికి అక్కడ ఓనర్ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి వర్కర్ ఎవరైనా ఉంటే మేము ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుంచి వచ్చాం, మీటర్ బిగించాలని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దానివలన అపార్ట్మెంట్ వాసులకు తెలియడం లేదు. 2, ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నది అదానీ కంపెనీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కాదు. అసలు అదానీ కంపెనీ వాళ్ళకి మా ఇంటికి వచ్చి స్మార్ట్ మీటర్లు బిగించే హక్కు ఎవరిచ్చారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది మేము చెప్పడం కాదు, లోకేష్ గారే గతంలో చెప్పారు స్మార్ట్ మీటర్ని బద్దలు కొట్టండి అని చెప్పి. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్న అదానీ గ్రూపు ఏదైతే షిరిడి సాయి ఏజెన్సీస్ వాళ్ళు ఉన్నారో, షిరిడి సాయి ఏజెన్సీ వాళ్ళు ఈ అదానీ గ్రూపు జగన్మోహన్ రెడ్డి కలిపి ఇదంతా కుంభకోణం చేశారు, దీన్ని బద్దలు కొడతాం, బయట పెడతామని చెప్పినటువంటి లోకేష్ గారు ఈరోజు అదే షిరిడి సాయి ఏజెన్సీని, అదానీ గ్రూప్ని ఈరోజు ఇళ్ళకి పంపించి స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? దీనికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు సమాధానం చెప్పాలి. అలాగే ప్రజలకి ఈ విషయం తెలియడం లేదు. ఇది మీటర్ బాగు చేస్తాం, లేకపోతే మీటర్ రిపేర్ చేస్తాం అంటే తెలుస్తుంది. కానీ మేము మీటర్ మారుస్తామంటే నిజంగానే కొత్త మీటర్ వేస్తున్నారేమో అనుకొని పెట్టేస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ మీటర్లు వేయడం వల్ల వచ్చే నష్టం ఏంటనేది ఇప్పటికే మా వాళ్ళు చెప్పున్నారు, రాష్ట్రం అంతా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మొట్టమొదటిది, ఇకపైన ఇళ్ళకేసే స్మార్ట్ మీటర్కి ఖచ్చితంగా 8,750 రూపాయలు వసూలు చేయడానికి వస్తారు. 8,750 రూపాయలు వసూలు చేయడానికి వచ్చినప్పుడు ఈ మీటర్ మేము వేయమని చెప్పలేదు కాబట్టి మేము డబ్బులు ఇవ్వం, మేము కట్టం, ఈ మీటర్ తీసేయండి అని చెప్పి నిరాఘంటంగా చెప్పాలని విజయనగరం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు అంగీకరించామా? ఈ స్మార్ట్ మీటర్లు 2 రకాలుగా ఆపరేట్ చేస్తారు. ఒకటి మనం వాడే కరెంటు, 2 డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ నుంచి ఈరోజు డైరెక్ట్ లైన్స్ ద్వారా వస్తుంది. ఈ లైన్స్ ద్వారా వచ్చినటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు తెలియకుండానే వాళ్ళు ఆపరేట్ చేసి మీటర్ యొక్క బిల్లుని పెంచేస్తున్నారు. మొన్న విజయవాడలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ఇంటి దగ్గర కేవలం 10,000 ఉన్నటువంటి ఒక షాప్ యజమాని తాలూకా బిల్లు 1,70,000 వచ్చింది. 10,000 ఉన్నది. 4,000 ఉన్నటువంటి ఒక ఇంటికి 14,800 వచ్చింది. అంటే ఈ ఇంటి ఓనర్ వాడకపోయినా బిల్లు పెరిగిపోతూ ఉంది. దీనికి ఎవరిది బాధ్యత? అలాగే దీనికి ఎలక్ట్రిసిటీకి ఏ సంబంధం లేదు. గతంలో మనం కంప్లైంట్ ఇస్తే ఎలక్ట్రిసిటీ లైన్మెన్ వచ్చి చెప్పేవాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లైన్మెన్ కానీ, డిఈ కానీ, ఏఈ కానీ ఎవడు వచ్చి పలకరించే పరిస్థితి ఉండదు. ఇది ప్రైవేట్ ఏజెన్సీ కూడా ఇక్కడ ఎవడు ఉండడు. చెప్పుకున్నామంటే దిక్కు లేదు. నీకు నచ్చినట్టు సెల్ ఫోన్లో రీఛార్జ్ లాగా డబ్బులు వేసుకుంటే మీటర్ నడుస్తుంది, డబ్బులు వేయకపోతే మీటర్ నడవదు. కాబట్టి రాబోయే కాలంలో 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ కుంభకోణం చంద్రబాబు నాయుడు గారు షిరిడి సాయి ఏజెన్సీ అలాగే అదానితో కలిపి చేస్తున్నారు. ఈ 50,000 కోట్లు ప్రజల మీద భారాలేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలి.
ప్రజలు ప్రతిఘటించడం ద్వారానే మనం దీన్ని అడ్డుకోగలం. 2000 సంవత్సరంలో మనం చేసిన పోరాటం ఫలితంగా ఆ రోజు వామపక్షాలు ప్రజలు తిరుగుబాటు చేస్తే 2020 దాకా పెంచలేకపోయారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు అదే ప్రయత్నం చేస్తే 2000 సంవత్సరంలో ఉన్నటువంటి పోరాటం కన్నా పెద్ద ఎత్తున ఊవెత్తున ప్రజలే స్వచ్ఛందంగా మీటర్లు బద్దలు కొట్టే పరిస్థితి వస్తుంది. మీటర్లు బద్దలు కొట్టడంతో ఆగదు, చంద్రబాబు నాయుడు గారి కుర్చీ ఖాళీ అయిపోద్దని చెప్పి ఇది గ్రహించి వెంటనే స్మార్ట్ మీటర్లు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే రైట్, చూసాం కదా, ఇదంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్మార్ట్ మీటర్లు అయితే మాత్రం తీవ్ర ప్రభావం అయితే రానున్న రోజుల్లో చూపిస్తాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఏవైతే స్మార్ట్ మీటర్లు ఏవైతే ఎవరికి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెచ్చి ఈ విధంగా బయట ఉన్నటువంటి పాత మీటర్లను పక్కన పెట్టి ఆ కొత్త మీటర్లు బిగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీన్ని అయితే మేమైతే ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ కూడా వామపక్ష నేతలు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు ఏదైతే ఈ యొక్క మీటర్లు ఉన్నాయి, మీటర్లకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించినటువంటి అదానీ కంపెనీకి సంబంధించిన షిరిడి సాయి ఏజెన్సీ సంబంధించినటువంటి ఎంప్లాయీలు అయితే ఎవరికి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి డైరెక్ట్గా పాత మీటర్ని తీసి కొత్త మీటర్ని అయితే ఇటువంటి ఏదైతే కనిపిస్తున్న స్మార్ట్ మీటర్ని బిగించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపైన మాత్రం తీవ్రంగా వ్యతిరేకత అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమందికి లోపల ఉన్నటువంటి మీటర్లకి అయితే మాత్రం పర్మిషన్ అడుగుతున్నారు, వాళ్ళైతే మేము మాకు ఇక్కడ వద్దు అంటే ఇక్కడ బిగించకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. దీనికైతే మాత్రం ఎవరు కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎవరు బిగించారో చెప్పకుండా డైరెక్ట్గా ఈ విధంగా బిగించి వెళ్ళిపోవడం అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ విజయనగరం వాసులు అయితే కథం తొక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అయితే మేమైతే ఇటువంటి అయితే ఖచ్చితంగా అడ్డుకుంటే రానున్న రోజులు వీటికి సంబంధించిన ఏవైతే సరసార్జీలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు కావచ్చు, ఏది కూడా వేస్తే కనుక మేమైతే మాత్రం ఒప్పుకోమంటూ పలువురు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు మాత్రం ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు మేమైతే వ్యతిరేకిస్తాం, మాకైతే ఈ యొక్క మీటర్లు వద్దు అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. లేని ఏట్లయితే మాత్రం ప్రభుత్వం పైన మాత్రం తీవ్ర వ్యతిరేకత అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. రానున్న రోజుల్లో ఏదైతే కూటమి పాలనలో ఖచ్చితంగా వ్యతిరేకత ఖచ్చితంగా మూట కట్టుకుంటారని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వానికే ఈరోజు ఈ యొక్క మీటర్ల గురించి అయితే చెప్పినటువంటి నారా లోకేష్ కావచ్చు, అలాగే టీడీపీ నాయకులు కావచ్చు, ఈరోజు ఎక్కడికి పోయారంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు ఈ యొక్క మీటర్లు బిగిస్తే ఖచ్చితంగా బయటకు వచ్చి రోడ్డుకేసి కొట్టండి అంటూ పిలుపునిచ్చినటువంటి నాయకులే ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ ఈ మీటర్లు బిగించమని చెప్తున్నారంటే ఎటువంటి లాలూచీలు పడ్డారని కూడా మరొక వైపు వామపక్ష నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విజయనగరంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.